హింసించే భార్యలు ఉమ్, వీళ్ళకి ఏముంటదంటేనండి, జాతకరీత్యా గురుబలం ఉండదు వీళ్ళకి. అది కూడా జాతక ప్రభావం. అన్ని ఇంతేనండి జాతకరీత్యా. జాతకరీత్యా గురుబలం లేనప్పుడు భర్తలని హింసిస్తూ ఉంటారు. వీళ్ళకు కూడా మంచి భర్త దొరకరు. ఓకే. ఒకవేళ అన్ని బాగున్నాయి అయినా కూడా ఈమె ఇట్లా గయ్యాలి గంపలాగా బిహేవ్ చేస్తుంది ఉమ్, అంటే, ఇలా భర్తల్ని మాటి మాటికి తిట్టే భార్యలకు జరిగేది ఏంటి తెలుసా అండి? వాళ్ళ ఇంట్లో బంగారం దొంగలు ఎత్తుకొని పోతారు. గురుగారు ఇది రియల్ గా నేను చూసా, ఉమ్, రియల్ గా చూసాను. పాపం ఆయన క్యాన్సర్ వచ్చి చనిపోయారు. ఉమ్, రియల్ గా చూసా ఇది నిజంగానే. నాకు అన్ని తెలుసండి. దాదాపు 70 తులాల బంగారం ఉమ్, దొంగలు విండో బ్రేక్ చేసి పట్టుకుని వెళ్ళిపోయారు. కరెక్టేనండి. భర్తల్ని హింసించినారంటే మటుకు మీ ఇంట్లో బంగారం దొంగలు ఎత్తుకుపోవడం ఖాయం. ఇది సత్యం, నిజం నిజం నిజం. ఉమ్, మీరు పెట్టుకున్న బంగారము ఇంత నుంచి మీ కాసుల పేరు, గీసుల పేరు అన్నీ ఎగిరిపోతాయి. మొత్తము కృష్ణార్పణమస్తు అని అయిపోతుంది అనమాట. కాబట్టి భర్తను తిట్టే ముందర జాగ్రత్తగా ఉండండి. మీకు బంగారం అంటే బంగారం అనే కాదు, ఏదైనా మొత్తం సౌభాగ్యమే కోల్పోతారు మీరు. బంగారం ఏముందండి, పోతావు మళ్ళీ ఎత్తి పలబడి తెచ్చుకుంటావు. సౌభాగ్య నష్టం అనేది జరుగుతుంది. వైదవ్య యోగం అనేది కూడా వస్తుంది.